పైరసీ భూతాన్ని నడిపిస్తున్న ఐబొమ్మ రవి అరెస్ట్. ఇది మనం ఇచ్చిన బ్రేకింగ్ న్యూస్. ఆ బ్రేకింగ్ న్యూస్కి కంటిన్యూషన్లో ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్లో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన టాప్ యాక్టర్స్, అలాగే టాప్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా అక్కడ కూర్చొని మరి ఈయన చేసిన తప్పు వల్ల జరిగిన నష్టము, దానివల్ల రోడ్డున పడిన పర్సన్స్, వాళ్ళకి సంబంధించిన కార్మికులకు సంబంధించిన వాళ్ళ ఉద్యోగాలు, అన్నిటి విషయాల గురించి కూడా ఆయన చాలా కూలంకషంగా చెప్పే ప్రయత్నం చేశారు. దాంతోపాటే గేమ్ చేంజర్, ఓజీ లాంటి సినిమాలు కూడా రవి లాంటి ఒక్క రాక్షసుడు చేసిన కారణం వల్ల ఇవాళ నష్టపోయింది 21,000 కోట్ల రూపాయలు. దాదాపుగా తెలుగు ఇండస్ట్రీనే 12,000 కోట్ల రూపాయలు నష్టపోయింది అన్నది వాళ్ళు ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పిన మాట. అదే సందర్భంలో పైరసీ ఇప్పటితో అంతమైపోయింది అన్నదిగా మాట్లాడారు. ఆ ప్రశ్నకి ఇప్పుడు మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. నిజంగానే పైరసీ ముగిసిపోయిందా? ఐబొమ్మ ఒక్క అరెస్టుతో, రవి అరెస్టుతో పైరసీ నెట్వర్క్ ముగిసిపోయినట్టేనా అన్న ప్రశ్న ఇప్పుడు మనకు వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన నడిపిన ప్రధానమైన వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో, ఐబొమ్మ కానివ్వండి, అలాగే బప్పం టీవీకి సంబంధించిన వెబ్సైట్లు, దానికి అనుగుణంగా పనిచేసిన 100కు పైగా మిర్రర్ సైట్లు, వీటన్నిటినీ కూడా పూర్తిగా మూసేశారు. అది కూడా ఎలా? పోలీసులు ఆ రవి లాగిన్ డీటెయిల్స్తోనే సైట్లను శాశ్వతంగా షట్డౌన్ చేయడంతో పాటు అక్కడ సర్వీస్ను పర్మనెంట్గా హాల్ట్ చేశాము మీ ఉన్న ప్రాంతంలో అని చెప్పేసి ఒక మెసేజ్ను కూడా రిలీజ్ చేశారు. అయితే దీంతో పైరసీ ముహూర్తం మొత్తం ముగిసిపోయినట్టుగా ఎవరైనా భావిస్తే మాత్రం అది తప్పు. ఎందుకంటే ఆ విషయాన్ని చెప్పింది కూడా డైరెక్ట్గా ఏదైతే ఈ మొత్తం విషయాన్ని చేసిన పోలీసు వ్యక్తే ఆ విషయం గురించి చెప్పారు. ఆయన చెప్పిన మాటల ప్రకారము పైరసీ అన్నది కేవలం తన స్వభావాన్ని ఇంకో వైపు నుంచి వస్తుంది అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం, నిజంగా ఆ నెట్వర్క్ అన్నది మొత్తం ముగిసిందంటే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే రవి అరెస్ట్ అయిన కొద్ది రోజుల్లో, జస్ట్ 2-3 రోజుల్లోనే ఐబొమ్మ 1 అనే కొత్త సైట్ పుట్టుకొచ్చింది. ఇది కూడా కొత్త సినిమాలు చూపిస్తుంది. కానీ క్లిక్ చేస్తే మూవీ రూల్స్ లాంటి ఇతర పైరసీ సైట్లకు అది రీడైరెక్ట్ అవుతుంది. అదొక్కటే కాదు, చాలా సైట్లు అలాంటివి పుట్టుకొచ్చాయి. అలాంటి పుట్టుకొచ్చిన నేపథ్యంలో పైరసీ అనేది ఒక పెద్ద గ్లోబల్ నెట్వర్క్. ఒక్కడ అరెస్ట్ అయితే కొన్ని సైట్లు మూసేస్తే ఇది ఆగిపోతుంది అనుకుంటే దానంత పిచ్చితనం ఇంకోట్లేదు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాము, మూవీ రూల్స్ కానివ్వండి, తమిళ రాకర్స్ లాంటివి ఇంకా కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఇంకొక విషయం మర్చిపోతుంది ఏంటంటే, రవి కూడా డైరెక్ట్గా చెప్పిన మాట ఏంటంటే, ఆ తమిళ రాకర్స్లోనో లేకపోతే ఈ మూవీ రూల్స్ వస్తున్న సినిమాలను తీసి తను కేవలం యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రం వాటిని మళ్ళీ రీఎడిట్ చేసి, వాటిని క్వాలిటీ పెంచి, మళ్ళీ వాటిని కంప్రెస్ చేసి ఈయన సైట్లో రిలీజ్ చేసేవాడు అన్నది చెప్పారు. ఇక రవికి సంబంధించిన నెట్వర్క్లో విదేశాల్లో ఇంకా వాళ్ళ అసోసియేట్స్ ఉన్నారన్నది పోలీసులే చెప్తున్న నేపథ్యంలో, వాళ్ళపైన దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితుల్లో ఫైనల్గా ఏంటి, ఆయన నడిపిన పెద్ద బ్రాండ్, అలాగే ఆయన నడిపిన నెట్వర్క్ అంతా కూడా ఒక దెబ్బ తగిలిన మాట వాస్తవమే. కానీ ఇది పూర్తిగా క్లోజ్ అయిపోయింది అన్నది మాత్రము లేదు అన్నమాట మనం మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సింది. ఎందుకంటే ఒకటి పోతే ఒకటి అన్నట్టుగా ఖచ్చితంగా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక ఐబొమ్మ అయితే ఓకే, కానీ మరి మిగిలిన సైట్లను నియంత్రించకుండా ఈ క్రాక్డౌన్ అన్నది నిజంగా ప్రభావితంగా మారిందా అన్నది నెక్స్ట్ క్వశ్చన్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా పైరసీ సమస్య అన్నది పూర్తిగా అంతమైనట్లు కాదు అన్నది డైరెక్ట్గా చెప్తున్నారు. అది చెప్తున్నది కూడా ఎవరో కాదు, పోలీసు ఏ దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేశారో వాళ్ళు చెప్తున్నారు, పోలీసులు చెప్తున్నారు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ చెప్తున్నారు. ఎందుకంటే ఒకటి పోతే మరొకటి అంటూ కొత్త సైట్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. అది తెలుగు ఇండస్ట్రీకి పెద్ద ఊరు. అంటే మొన్నటిదాకా ఈ ఐబొమ్మ కానివ్వండి, బప్పం కానివ్వండి వేయినది మంచి ఊరటనైనా సరే ఇది ఖచ్చితంగా పోరాటం కొనసాగాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ క్రాక్డౌన్ కేవలం పాక్షికంగా మాత్రమే ప్రభావవంతమైంది. ఎందుకు పూర్తిగా అవ్వదు. ఎందుకు ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత తెలుగు ఇండస్ట్రీ సంబంధించి అందరూ వచ్చి మాట్లాడారు, కానీ బట్ మిగిలిన సైట్లన్నీ కూడా యాక్టివ్గానే ఉన్నాయి. ఈ దానికి కాదనుకుంటే ఇంకో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల ఏంటంటే ఓన్లీ పాక్షికంగా ఒక టెంపరీ సొల్యూషన్ లాగా అది కనిపిస్తుంది తప్ప పూర్తిగా తొలగలేదన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. దీని కారణంగా జరిగిన ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఐబొమ్మ అనే దానికి ట్రాఫిక్ ఒక 80% తగ్గింది. కానీ అలాంటి వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రము ఒక కొన్నిటికైతే ఇంకా ఒక 20% వెళ్తుంది. ఈ సందర్భంలో ఆహా, సోనీ లివ్ లాంటి మరికొన్ని స్ట్రీమింగ్ సైట్లు మాత్రం ఒక 15% ట్రాఫిక్ పెరిగింది అన్నది మాత్రం కూడా కనిపిస్తుంది. అంటే ఆయన అరెస్ట్ చేసిన 2-3 రోజుల్లోనే ఐబొమ్మ 1 అనేది ఒకటి కొత్త సైట్ వచ్చింది. ఆ తర్వాత మూవీ పోస్టర్లు అవన్నీ కనిపిస్తుంది, కానీ క్లిక్ చేస్తే వేరే వాడికి రీడైరెక్ట్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే వీటన్నిటికీ సంబంధించి మనము చూసేది అది ఒకటి క్లోజ్ అయిపోయింది, బాగానే ఉంది. మూవీ రూల్స్ అలానే నడుస్తుంది, తమిళ రాకర్స్ నడుస్తుంది, తమిళ్ ఎంవి అని చెప్పి ఇంకోటి ఉంది, హెచ్డి హబ్ ఫర్ యూ అనేది ఒకటి ఉంది, తమిళ్ బ్లాస్టర్స్ అని చెప్పి అటు సైట్ చాలా ఉన్నాయి. అవి ఫుల్ యాక్టివ్గా ఉన్నాయి. కొత్త సినిమాలు రిలీజ్ అయిన వెంటనే వాటిని పెట్టేస్తుంది. అంటే ఇప్పటికి కూడా సినిమాలు లీక్ అవుతున్నాయి, వాటిని ఆపే ప్రయత్నం చేయాల్సింది తప్ప అంతే తప్ప తప్పించి ఇంకోటి ఏం లేదు.
ఇక పైరసీ అనేది ఒక గ్లోబల్ విషయం కాబట్టి అది డీసెంట్రలైజ్ నెట్వర్క్ అయ్యి ఏదో ఒకరిద్దరు అరెస్ట్ అయినంత మాత్రాన కొత్త వాళ్ళు ఆ డొమైన్లో లేదా మిర్రర్ క్రియేట్ చేస్తూనే ఉంటారు కాబట్టి దాని వరకు కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్తో మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తే అంతర్జాతీయ సర్వర్ల దాకా ఇలాంటి నెట్వర్క్లు నడుస్తుంటే పైరసీని అడ్డుకట్టడం అన్నది నిజంగా సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యం కాదు. ఎందుకంటే దీని నుంచి కాస్త తగ్గించవచ్చు, నియంత్రించేందుకు ప్రయత్నం చేయొచ్చు తప్ప అంతకు మించి ఏం జరగదు. ఎందుకంటే అంతర్జాతీయ సర్వర్లు అంటే ఏమున్నాయి, క్లౌడ్ఫ్లేర్ ఉంది, ఓవర్సీస్ హోస్టులు ఉన్నాయి, విపిఎన్స్ ఉన్నాయి, మిర్రర్ సైట్స్ ఉన్నాయి, డీసెంట్రలైజ్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా ఇది ఉంటుంది తప్ప ఏదేదో పూర్తిగా అయిపోయింది క్లోజ్ అయిపోయింది అనుకోవడానికి లేదు. ఎందుకంటే కేవలం మనం తెలుగు సినిమాల గురించి మాట్లాడట్లేదు, నేషనల్ లెవెల్లో ఉన్న హిందీ సినిమాలు కానివ్వండి, మిగతా భాషలకు సంబంధించిన సినిమాల గురించి మాట్లాడాల్సిందే, ఇంటర్నేషనల్ సినిమాల గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఇది మొత్తం 2025 నాటికి ఒక గ్లోబల్ సమస్య కానీ ఇప్పటికీ ఉంది. ఎందుకు అంటే అన్ని రకాల భాషల్లోనే అన్ని సినిమాలు వస్తున్నాయి కాబట్టి. దీన్ని నిజంగానే అరికట్టడం సాధ్యమా అంటే ఖచ్చితంగా అసాధ్యమే. ఎందుకంటే డీసెంట్రలైజ్ నెట్వర్క్ ఉంటుంది కాబట్టి ఒక సైట్ని బ్లాక్ చేస్తే అలాంటివి మరో 10 మిర్రర్ సైట్లు పుట్టుకొస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐబొమ్మ రవి అనే దానికి సంబంధించి మనం చూస్తే ఐబొమ్మ 1 అనేది వచ్చిందని చెప్పే కదా, ఇప్పుడు అవేమో వేరే వాడికి రూట్ అవుతుండడము, రీడైరెక్ట్ అవుతుండడం ఇట్లాంటి వాటి వల్ల కాబట్టి ఇవేవి కూడా అవి యాక్టివ్గా ఉండడము, వాటిని కంప్లీట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఇక వీటిని ఏమన్నా షట్ డౌన్ చేద్దామంటే అంతర్జాతీయ సర్వర్లు ఎక్కడ ఉంటున్నాయి, వీటిలో ఉన్న చాలా వరకు సైట్లు నెదర్లాండ్స్, ఇండోనేషియా, రష్యా, హాంకాంగ్ లాంటి దేశాల్లో హోస్ట్ అవుతుంటాయి. అక్కడ ఆ దేశంలో చట్టాలు మన దేశంలో ఉన్న చట్టాలు పనిచేయవు, అవి ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటాయి. టెక్నాలజీ ఇవాల్యుయేషన్ జరుగుతుంది, విపిఎన్లు, టార్లు, బ్లాక్ చైన్ బేస్డ్ షేరింగ్ అయితే ఉందో అది ఉంది, ఏఐ జనరేటెడ్ మిరర్స్ ఇవన్నీ కూడా ట్రాకింగ్ను కష్టతరం చేస్తున్న నేపథ్యంలో 2023లో జస్ట్ ఒక గ్లోబల్ డేటా ప్రకారం చూస్తే 229 బిలియన్ పైరసీ సైట్ల విజిట్లు కనిపిస్తున్నాయంటే 2025 నాటికి ఇది పెరుగుతూనే ఉంది. అలాంటప్పుడు ఏం చేయగలుగుతాము, ఎంఈఎస్ఓ కానివ్వండి, ఎక్విపో రిపోర్ట్లు కానివ్వండి, ఇవన్నీ చూసినప్పుడు ఎలాంటి గ్లోబల్ ఎఫర్ట్స్ పెట్టినా సరే ఇక్కడ ఇంటర్పోల్ కానివ్వండి, ఐసాప్ ఫేజ్ 2 కానివ్వండి, అంటే కొరియన్ ఫండింగ్తో నడిచే అవి కానివ్వండి, యూఎస్లో ఉన్న ఫారిన్ యాంటీ డిజిటల్ పైరసీ యాక్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడ నడుస్తూనే ఉన్నాయి. అయినా సరే ఈ ఫారిన్ సైట్ని బ్లాక్ చేయడానికి ఐఎస్పీలను కొత్త రకంగా అంటే వాళ్ళని చెప్తూ ఉంటాయి కానీ బట్ జరిగే పరిస్థితి. ఎందుకంటే వీటిని చూడాలంటే టెక్ సొల్యూషన్స్ చాలా ఉన్నాయి. అందులో ఫోరెన్సిక్ కానివ్వండి, వాటర్ మార్కింగ్, ఏఐ మానిటరింగ్, డిఆర్ఎం ఇలాంటివి కేవలం 50% వరకు పైరసీని తగ్గించే అవకాశం ఉంటుంది తప్ప ఇంకేం లేదు. ఇక లీగల్ ఓటీటీలకు సంబంధించి వాటిని ఇంకొద్ది ప్రైస్ ఏమైనా తగ్గిస్తే ఆ సిమ్యులేషన్స్ రిలీజెస్ని లీగల్ ద్వారా చూస్తే 15 to 20% పెరిగింది అనేది కనిపిస్తుంది. కానీ బట్ ఐబొమ్మ ఒరిజినల్ సైట్ షట్ డౌన్ అయిన తర్వాత ఇంకా చాలా కొత్త సమస్యలు వస్తుంది. ఆ కొత్త సమస్యల గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ మొత్తం దాంట్లో ఆయన కొత్త సినిమాలను రిలీజ్ చేశారు అనే దానికన్నా అసలైన సమస్య ఏం చెప్పారంటే ఆయన డేటా థెఫ్ట్ చేశాడు, ఆ డేటా ఎవరి చేతిలో అయినా పడితే ఏమవుతుంది. దాని వల్ల చూస్తే మాల్వేర్ అలాగే డేటా థెఫ్ట్ అన్నది ఈ షట్ డౌన్తో నియంత్రించబడ్డాయా లేకపోతే మరింతగా వ్యాప్తి చెందుతాయన్న ప్రశ్న కూడా ఒకటి తలెత్తుంది. ఆ విధంగా చూస్తే మాత్రం ఇప్పుడు ఐబొమ్మ షట్ డౌన్ అయింది, ఆ తర్వాత ఇవి ఏవైతే ఐబొమ్మ పేరుతో పుట్టుకొస్తున్న కొత్త సైట్లు వాటిని క్లిక్ చేసినప్పుడు రూట్ అవుతున్నా లేదా డైరెక్ట్ అవుతున్న కొత్త వెబ్సైట్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించి ఆ మాల్వేర్ కానివ్వండి, డేటా థెఫ్ట్ రిస్క్ అన్నది కాస్త తగ్గిండొచ్చు కానీ బట్ మరింతగా అది వ్యాప్తి చెందే అవకాశం ఉందని కూడా ఇప్పటికే విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే పాజిటివ్ సైడ్ చూద్దాం ఒకసారి. ఒరిజినల్ ibomma.org అలాగే దానికి సంబంధించిన ఒక 100కు పైగా అఫీషియల్ మిర్రర్ సైట్లు ఏవైతున్నాయో వాటిని పోలీసులు అయితే పర్మనెంట్గా షట్ డౌన్ చేశారు. ఇక్కడ మాల్వేర్ రిస్క్ అనేది దాదాపుగా 0 అయింది. ఈ సైట్లు గతంలో పాపప్ యాడ్స్ లేకపోతే మెలీషియస్ రీడైరెక్ట్స్ ద్వారా ఎక్కువ మాల్వేర్ని అంటే యాడ్వేర్ కానివ్వండి, ట్రోజన్స్ పంపిణీ చేసేవి. ఇప్పుడు ఆ ట్రాఫిక్ గణనీయంగా తగ్గింది కానీ తెలుగు యూజర్లలో ఒరిజినల్ ఐబొమ్మ ట్రాఫిక్ అనేది 80 to 90% డ్రాప్ అయింది. కానీ సిమిలర్ వెబ్సైట్లలో మాత్రము ఆ ముప్పు ఇంకా పెరిగింది. దానిలోంచి నెగిటివ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా మనం చూద్దాం. అలా చూస్తే షట్ డౌన్ తర్వాత వచ్చిన కొత్త ఫేక్ సైట్లు అంటే ఐబొమ్మ 1 కానివ్వండి, ibomma.pro కానివ్వండి, ibomma.tv, ibomma.cc అని ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి మాల్వేర్ రిస్క్ని మరింతగా పెంచుతాయి. ఎందుకంటే అతని థాట్ ప్రాసెస్లో కేవలము సినిమాలను ఈజీగా అందించాలి ప్రజలకి, ఏదో ఆయన ఒక రాబిన్హుడ్ లాగా ప్రయత్నం చేశారు, అందుకు వచ్చిన డేటాను తీసుకొని దాన్ని ఏదో సంపాదించుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ వరకు ఓకే, లేదా 1-2 బెట్టింగ్ సైట్లు వాడికి మాత్రమే ఆయన వాటిని చేశారు. కానీ ఇప్పుడున్న దాంట్లో మాల్వేర్ రిస్క్ అనేది మరింత ఎక్కువ. ఎందుకు, ఐబొమ్మ టీంతో వీళ్ళకి సంబంధం లేదు, థర్డ్ పార్టీ స్కామర్లు కూడా వీటిని రన్ చేస్తున్నారు. దానికి తోడు ఇక పాపప్ యాడ్స్ పెరిగిపోయాయి, ఫేక్ డౌన్లోడ్ బటన్స్ వచ్చేసాయి, క్రిప్టో మైనింగ్ స్క్రిప్ట్స్ వచ్చేసాయి, ర్యాన్సమ్ రీడైరెక్ట్స్ అన్న కూడా వచ్చేసాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత కష్టం అనేది ఇంకా పెరిగిపోయింది. ఐబొమ్మ 1 క్లిక్ చేస్తే ఇప్పుడు మూవీ రీల్స్కి వెళ్తుంది. మూవీ రీల్స్లో అవి ఏమేమి ఉన్నాయని చూస్తే మాత్రం దాంట్లో ఎప్పటికప్పుడు కొత్త పాపప్స్ వస్తుంటాయి, వాళ్ళని టచ్ చేసుకునే పరిస్థితి ఉంది. అందుకనే టోటల్ 20+ డిటెక్షన్స్ వైరస్ టోటల్లో మనకు కనిపిస్తున్నాయంటేనే 20+ డిటెక్షన్స్ దాంట్లో కనిపిస్తున్నాయంటే అవి హైయెస్ట్గా మనకు చూస్తున్నారు. ఐబొమ్మ
గూగుల్ చేసి మొదటి రిజల్ట్ పైన క్లిక్ చేస్తున్నారు. అది 90% కేసుల్లో ఫేక్ సైట్గానే ఉన్న నేపథ్యంలో ఇది సరిపోదన్నట్టుగా ఇంకా టెలిగ్రామ్ ఛానల్స్ ఇది ఐబొమ్మ అఫీషియల్ అని చెప్పి ఒక ఫేక్ పేర్లతో కొన్ని స్టార్ట్ అయిపోయినాయి. అవి కూడా కొత్త లింకులు పంపిస్తున్నాయి. అవి సరిపోవన్నట్టుగా ఎవరైనా క్లిక్ చేసినప్పుడు .apk ఫైల్స్ ద్వారా ఏదైతే మొబైల్స్ ఉన్నాయో వాటిలో మాల్వేర్ అంటే జోకరు, అనాట్సా, బ్యాంకింగ్, ట్రోజన్ అనే వాటిని పంపిస్తున్నాయి. ఇలాంటి వాటిని కంటిన్యూ చేసే నేపథ్యంలో ఈ రిస్క్ మరింత పెరిగింది. సో వాటిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరము సినిమా వాళ్ళకు ఉంది అనేది మనకు అర్థమవుతుంది. సో దీన్ని బట్టి ఫైనల్గా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే పైరసీ అన్నది ముగియలేదు, ముగిసే అవకాశం కూడా లేదు. దాన్ని ముగించాలి అంటే అన్ని రకాల నుంచి కూడా సంస్కరణలు అవసరం ఉంటాయి. మొదటగా సినిమా ఇండస్ట్రీ నుంచి సంస్కరణలు స్టార్ట్ అవ్వాలి. ఆ తర్వాత సామాన్య ప్రజలు దాన్ని అర్థం చేసుకొని ఇలాంటి సైట్లకు వెళ్లకుండా, ఎందుకంటే ఫ్రీగా సినిమా చూస్తున్నాం అనుకుంటారు కానీ బట్ మీ సినిమాను వాళ్ళు చూస్తున్నారు అన్న విషయము మీరు మర్చిపోతున్నారు. మీరు జస్ట్ క్లిక్ చేసామనుకుంటున్నారు కానీ బట్ అన్అఫిషియల్గా మీరు దాంట్లో లాగిన్ అవుతున్నారు. మీకు సంబంధించిన ప్రతి డేటా వాళ్ళకి ఇస్తున్నారు. మీ పాస్వర్డ్ల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మీకు సంబంధించిన సెర్చ్ డేటా వరకు, గూగుల్ హిస్టరీ వరకు మీరు వాళ్ళకి ఇచ్చేస్తారు. తద్వారా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఫ్యూచర్లో ఉంటాయి. ఓవరాల్గా చూస్తే ఈ పాయింట్ డీకోడ్ చేస్తే పైరసీ అనేది ముగియలేదు, ఇంకా అది కొత్త రూపాన్ని సంతరించుకుంటుందనేది మనకు అర్థమవుతుంది. సో ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్ డీకోడెడ్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ BRK న్యూస్, తెలుగు సత్తా.